శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాచూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 75వ సర్గము. విశ్వామిత్రుడు పరమశివుని అనుగ్రహముచే అస్త్రబలమును సంపాదించి వశిష్ఠాశ్రమమును ధ్వంసము గావించుట. వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండముతో ఆయనను ఎదుర్కొనుట. తతస్థాన్ ఆకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ వశిష్ఠశ్చోదయామాస కామధుక్ సృజయోగతః. విశ్వామిత్రుని అస్త్రప్రభావముచే వ్యాకులపాటునకు లోనైన ఆ సైనికులను చూచి వశిష్ఠుడు, ఓ కామధేను, నీ యోగ మహిమచే వీరులైన సైనికులను సృష్టింపుము అని ఆ ధేనువును ప్రోత్సహించెను. తస్యా హుంభారవాజ్యాతాః కాంభోజా రవిసన్నిభాః ఊదసస్వధ సంజాతాః పప్లవాः శస్త్రపాణయః. యోనిదేశాశ్చ యవన సకృద్దేశాత్ శకాస్తథా రోమకూపేషు చ మిలేచ్ఛ హారీతాః సకిరాతకాః. ఆ ధేనువు కుంభారవము నుండి సూర్య తేజస్సు గల కాంభోజులు, పొదుగు నుండి శస్త్రములు ధరించిన పప్లవులు పుట్టుకొని వచ్చిరి. యోని ప్రదేశము నుండి యవనులు, పురీష ప్రదేశము నుండి శకులు, రోమకోపముల నుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు ఉద్భవించిరి. తైస్తైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్క్షణాత్ సపదాతి గజం శాశ్వం శరథం రఘునందన. ఓ రఘునందన, ఆ పప్లవాది సైనికులచే విశ్వామిత్రుడి చతురంగ బలములన్నీను తత్క్షణమే నేలపాలాయెను. దృష్ట్వా నిషూదితం సైన్యం వశిష్ఠేన మహాత్మన విశ్వామిత్ర సుతానాం చ శతం నానావిధాయుధం అభ్యధావత్ సుసంక్రుద్ధం వశిష్ఠం జపతాం వరం. మహాత్ముడైన వశిష్ఠుని కారణముగా తమ సైన్యములు అన్నీను మసైపోగా విశ్వామిత్రుని 100 మంది సుతులను మిక్కిలి క్రుద్ధులై వివిధములగు ఆయుధములను చేతబట్టి తపోధనుడైన వశిష్ఠునిపై దాడి చేసిరి. హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషిః. తే శాశ్వరథాపాదాత వశిష్ఠేన మహాత్మన భస్మీకృత ముహూర్తేన విశ్వామిత్ర సుతాస్తదా. పూజ్యుడైన ఆ మహర్షి ఒక్క హుంకారముతో
వారిని అందరినీ భస్మమొనర్చెను. విశ్వామిత్రుని పుత్రులతో పాటు వారి చతురంగ బలములను మహాత్ముడైన వశిష్ఠుని వలన క్షణకాలములో బుగ్గి అయిపోయెను. దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సుమహాయశాః సవ్రీడశ్చింతయావిష్టో విశ్వామిత్రో భవత్ తదా. సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట ఇవోరగః ఉపరక్త ఇవాదిత్యః సజ్జో నిష్ప్రభతాం గతః హతపుత్రబలో దీనో లోనపక్ష ఇవ ద్విజః హతదర్పో హతోత్సాహో నిర్వేదం సమపద్యత. తన 100 మంది కుమారులను సమస్త బలములను నశించిపోవుటను చూచి సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి మిగుల చింతాక్రాంతుడయ్యెను. సముద్రుని వలె అతని వేగము చల్లారెను. అతడు కోరలు తీసిన పాము వలె శక్తిహీనుడాయెను. రాహుగ్రస్త సూర్యుని వలె వెంటనే తేజోహీనుడయ్యెను. 100 మంది పుత్రులను సమస్త బలములను నశింపగా రెక్కలు తెగిన పక్షి వలె దీనుడయ్యెను. అతని గర్వము అణగెను, ఉత్సాహము నీరుగారెను, నిర్వేదము ఆవరించెను. స పుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ పృథివీం క్షత్రధర్మేణ వనమేవాన్వపద్యత. క్షాత్రధర్మమును అనుసరించి ఈ పుడమిని పాలింపుము అని విశ్వామిత్రుడు ఒక కుమారునకు రాజ్యభారమును అప్పగించి వనములకేగెను. స గత్వా హిమవత్ పార్శ్వం కిన్నరో రగసేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాః. కిన్నరులు నాగులు సంచరించునట్టి హిమవత్ పర్వత ప్రాంతములకు చేరి ఆ విశ్వామిత్రుడు పరమేశ్వరుని అనుగ్రహమును పొందుటకై తపస్సు చేయసాగెను. కేన చిత్వధ కాలేన దేవేశో వృషభధ్వజః దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం. కిమర్థం తప్యసే రాజన్ బ్రూహి యత్ తే వివక్షితం వరదోస్మి వరో యస్తే కాంక్షితస్సోభిధీయతాం. పిమ్మట కొంతకాలమునకు వృషభధ్వజుడు వరదుడు అయిన పరమశివుడు మిక్కిలి పట్టుదల గల విశ్వామిత్రునకు దర్శనమిచ్చి ఇట్లనెను: ఓ రాజా, నీవు తపస్సు చేయుచుంటివి? నీ కోరికను తెలుపుము. నీ ఎడ ప్రసన్నుడనైతని నీ అభిమతమును ప్రకటింపుము. ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః ప్రణిపత్య మహాదేవం ఇదం వచనమబ్రవీత్. మహాతపస్సు అయిన విశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచనములను విని ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకొనెను: యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతాం. యాని దేవేషు చాస్త్రాని దానవేషు మహర్షిషు గంధర్వ యక్ష రక్షస్సు ప్రతిభాంతు మమానఘ తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితం. ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా. ఓ పరమేశ్వర, నా తపస్సు మీ మెప్పు బడసినచో సాంగోపాంగముగా ధనుర్విద్యను ఉపనిషద్ రహస్యములను నాకు ప్రసాదింపుడు. దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలగు వారి యందుగల అస్త్రపటిమ నాకును అబ్బునట్లు అనుగ్రహింపుడు. ఓ దేవదేవా, ఇదియే నా కోరిక. అంతట పరమశివుడు అట్లే ఎగుగాక అని పలికి అంతర్ధానమాయెను. ప్రాప్య చాస్త్రాని రాజర్షి విశ్వామిత్రో మహాబలః దర్పేణ మహతాయుక్తో దర్పపూర్ణో భవత్ తదా. మహాబలశాలియు రాజర్షియు అయిన విశ్వామిత్రుడు సహజముగానే గర్వము గలవాడు. దివ్యాస్త్రములను పొందుట వలన ఆయన గర్వము ఇంకనూ అధికమాయెను. వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి హతమేవ తదా మేనే వశిష్టం ఋషిసత్తమం. పర్వకాలముల యందు సముద్రము వలె పరాక్రమ వృద్ధితో అతడు పొంగిపోయెను. అప్పుడతడు ఇక ఋషీశ్వరుడైన వశిష్ఠుడు హతుడైనట్లే అని తలపోసెను. తతో గత్వా ఆశ్రమ పదం ముమోచాస్త్రాని పార్థివః యైస్తత్ తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్ర తేజస. ఉదీర్యమాణమస్త్రం తత్ విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయః శతసో దిశః. వశిష్ఠస్య చ ఏ శిష్యాః తథైవ మృగపక్షిణః విద్రవంతి భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః
వశిష్ఠస్యాశ్రమ పదం శూన్యమాసీన్ మహాత్మనః ముహూర్తమివ నిశ్శబ్దం ఆసీదిరణ సన్నిభం. పిమ్మట ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళి తన అస్త్రములని ప్రయోగించెను. ఆ అస్త్రముల ధాటికి ఆ తపోవనము పూర్తిగా దగ్ధమైపోయెను. శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అట్లు అస్త్రములను ప్రయోగించుచుండట చూచి మునులందరూ వశిష్ఠుని శిష్యులను గుంపులు గుంపులుగా నలుదిక్కులకును పరుగులు తీసిరి. అట్లే వేల కొలది మృగములను పక్షులను భయభ్రాంతులకు లోనై పారిపోయెను. మహాత్ముడైన వశిష్ఠుని ఆశ్రమమునందలి వృక్షములు పొదలు ధ్వంసము కాగా అది శూన్యమయ్యెను. క్షణములో ఆ ప్రదేశమంతయును ఊషర క్షేత్రమును తలపింపజేసెను. అందు నిశ్శబ్దము తాండవించెను. వదతో వై వశిష్ఠస్య మా భై రితి ముహుర్ముహుః నాశయామ్యద్య గాధేయం నీహారమివ భాస్కరః. అంతటా వశిష్ఠ మహాముని భయపడకుడు, సూర్యుడు మంచును వలె ఈ క్షణముననే విశ్వామిత్రుని అంతరింపజేసెదను అని అభయవచనములను పలుకుచున్నను వారు పారిపోవుచునే యుండిరి. ఏవముక్త్వా మహాతేజ వశిష్ఠో జపతాం వరః విశ్వామిత్రం తదా వాక్యం స రోషం ఇదమబ్రవీత్. జప తపస్సంపన్నుడును మహాతేజస్వియు అయిన వశిష్ఠుడు క్రుద్ధుడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశిత వానసి దురాచారోసి తన్మూఢ తస్మాత్ త్వం న భవిష్యసి ఇత్యుక్త్వా పరమక్రుద్ధో దండముద్యమ్య సత్వరః విధూమమివ కాలాగ్నిం యమదండమివాపరం. ఓ మూర్ఖుడా, ఎంతో కాలము నుండి పూల మొక్కలతో ఫల వృక్షములతో వృద్ధి పొందుచు కలకలలాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమునర్చిన దురాచారుడవు నీవు. ఇక నీకు నూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశముతో వెంటనే పొగలేని ప్రళయాగ్ని వలెను మరి ఒక యమదండము వలెను ఒప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండమును చేబూని నిలిచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే పంచపంచాశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 75వ సర్గము సమాప్తము.